హాయ్ అండి, అందరికీ వందనాలండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. నా మీద నేరము మోపకుండము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? 3వ వచనమండి. దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? నీ జీవితకాలము నరుల జీవితకాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడునూ లేడనియు నీవు ఎరిగియుండియు నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు. నా పాపమును ఎలా వెతుకుచున్నావు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. 11వ వచనము. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవము నన్ను గ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ రక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయంలో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు. నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకార్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుండుదువు. ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు. 17వ వచనము. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు. గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను లేనట్లే ఉందును. గర్భములో నుండి సమాధికి కొనిపోబడి ఉందును. నా దినములు కొంచెమే కదా. తిరిగి వెలుపలికి రాజాలనే దేశమునకు, అంధకారము మరణాంధకారములు గల దేశమునకు, కటిక చీకటే గాఢాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. 11వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు న్యాయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. 2వ వచనము. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను కదా. వరదబోతు వాద్యము చేయి న్యాయమని ఎంచదగునా? నీ ప్రగల్భములను విని మనుషులు మౌనముగా నుండవలెనా? ఎవడునూ నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయుదువా? నా ఉపదేశము నిర్దోషమనియు 4వ వచనము. నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే. దేవుడు నీతో మాటలాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములు అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడని తెలుసుకొనుము.
గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింప గలవాడెవడు? పనికిమాలిన వారెవరో ఆయనే ఎరుగుదును గదా. పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుచున్నదే ఆయనే తెలుసుకొనును గదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికిని గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నీవు ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనిదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. 18వ వచనము. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయమేమియూ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమో అని వారు ఎదురు చూచుచుందురు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ 12వ అధ్యాయం గురించి వెయిట్ చేయండి.